హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ 2024 సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఏ విధంగా చేశారు, మేము బాలకి ఎగ్జామ్ రాసాము, మరి మాకు మార్క్స్ ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా మాకు పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారా ఎక్కువ ఎగ్జామినేషన్ అని చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్స్ అయితే ఉండడం జరిగింది. మీ డౌట్స్కి అయితే క్లారిఫికేషన్ ఇవ్వడం చెప్పవచ్చు. పూర్తిగా ఎండ్ చూడండి. అదేవిధంగా ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ విధంగా మేము గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, సప్లిమెంటరీ రాసిన స్టూడెంట్స్కి కరెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు బార్డర్కి ఎగ్జామ్ రాసిన కానీ మీకు ఖచ్చితంగా అయితే పాస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు కరెక్షన్ చేసేవారు కూడా ఏ విధంగా ఉంటుందంటే, ఈ స్టూడెంట్స్కి మనము ఈ విధంగా ఫెయిల్ చేసినట్లయితే వారి యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. అదేవిధంగా ఎందుకు ఇవన్నీ కూడా వారు కూడా అయితే మంచిగానే మనకు కరెక్షన్ చేస్తారు. మీరు రాసినట్లయితేనే, ఇన్ కేసు మీరు రాయకుండా 2-3 క్వశ్చన్లు రాసి వస్తే దానికి మనం ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ ఎవరైతే బార్డర్ మార్క్స్ రాసి అదేవిధంగా బార్డర్ మార్క్స్ రాసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏవైనా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వరకైతే 100% అయితే పాస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్కి అయితే ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది, మీ యొక్క ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు, మరి ఈ రోజు అంటున్నారు, రేపు అంటున్నారు, కరెక్షన్ అయితే మరి కంప్లీట్ అవుతుంది ఈ విధంగా అని కూడా. ఓకే, మనకి ఏ విధంగా అంటే ఫలితాలు విడుదల చేసిన రోజు మనకి ఏదైనా రేపు విడుదల చేస్తాము, ఈరోజు విడుదల చేస్తాము అన్నప్పుడు మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రెస్ నోట్లో వచ్చేసి మనకు ఏదైతే లైక్ ఏ విధంగా అంటే ఈ టైంకు ఈ రోజు మేము ఫలితాలు విడుదల చేస్తాం వెబ్సైట్లో అని మనకు క్లారిటీగా ఒక ఆర్టికల్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మన ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటే మనము ఆ రోజు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మరి డేట్ ఎగ్జాక్ట్ చెప్పండి అంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి ఎటువంటి న్యూస్ లేదు కాబట్టి నేనైతే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే చెప్తా ఉన్నాను. మనకు ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఏమన్నా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లయితే మీకు అయితే వెంటనే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈ ఛానల్లో వచ్చేసి స్టెప్ బై స్టెప్ కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.